ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో భేటీ కానున్నారు. కేటీఆర్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు. జగిత్యాల శివారులో కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ చేరుకోనున్నారు. కేటీఆర్ రాకతో జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. ఇటు కేటీఆర్ కు వెల్కమ్ చెప్తూ జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వీధులు నిండిపోయాయి. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ ద్వారా అందిస్తారు. సందీప్, మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు రాబోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన తర్వాత పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరే దిశగా నిర్ణయం కూడా తీసుకున్నారు. పలు దఫాలుగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఆయనకు పట్టున్నటువంటి చొప్పదండి, కొరుట్ల, ధర్మపురి ఈ కాన్స్టిట్యున్సీ లో కూడా ఆయన ముఖ్య అనుచరులు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కీలక నాయకులతో అనేక సార్లు సమావేశం నిర్వహించగా మెజార్టీ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు సరైన వేదిక బీఆర్ఎస్ పార్టీ అంటూ అనేక మంది చెప్పడంతో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కేటీఆర్ వచ్చిన తర్వాత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించి అనంతరము బీఆర్ఎస్ పార్టీలో చేర్చినట్టు ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత ఎప్పుడు లాంఛనంగా భారీ ఎత్తున కార్యకర్తల సమక్షంలో కార్యకర్తలతో కలిసి చేనేతరు అనేది కూడా ఇవాళ మనకు ఒక క్లారిటీ రాబోతుంది. అయితే 1984 అంటే దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతో జీవన్ రెడ్డికి ఉంది. ఆయన మొన్న గుడ్ బై చెప్పారు. దాదాపు 11 సార్లు పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా జీవన్ రెడ్డి గెలుపొంది ఉత్తర తెలంగాణలోనే ఒక కీలక నేతగా ఆయన ఉన్నారు. అలాగే శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ నేతగా గతంలో కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు బీఆర్ఎస్ కూడా కేడర్ సిద్ధమైంది. బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో ఉండడంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జీవన్ రెడ్డి రాక సందర్భంగా ఇతర పార్టీలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటే తక్కువ అంచనా వేయాల్సింది కాదు. ఆయన ఉన్నటువంటి పట్టు, ఆయన నిర్ణయాలు ఏవి కూడా ఇటువంటి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడిగా జీవన్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన రాకను ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. అయితే జగిత్యాల బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లాకు చెందినటువంటి క్యాడర్ ను ఇప్పటికే ఒకసారి కేటీఆర్ గారు అందరినీ కూడా అంటే ఇటు మాజీ మంత్రి కుప్పలేశ్వర్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, విద్యాసాగర్ రావు జిల్లా అధ్యక్షులు, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల మాజీ డిప్యూటీ చైర్పర్సన్ దా వసంత, ఇలా ముఖ్య నాయకులు రాజేశం గౌడ్ వీళ్ళందరితో కూడా ఒకసారి కేటీఆర్ భేటీ అయ్యారు. వారితో మాట్లాడిన తర్వాతనే అందరు కూడా ఆయన రాకను స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోనే కీలక నాయకులు ఉన్నటువంటి జీవన్ రెడ్డి సేవలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి, పార్టీకి అనేక రకాలుగా దోహదపడుతుంది, ఆయన సేవలు బీఆర్ఎస్ ఉండాల్సిందే అంటూ వీళ్ళు తేల్చి చెప్పడంతో ఇక పార్టీలోకి చేరేందుకు మార్గం సుమగమైంది. ఇవాళ 2 గంటల తర్వాత కేటీఆర్ వారి నివాసానికి దరూర్ నుంచి భారీ ర్యాలీగా జగిత్యాల జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ రాజకీయాలపై చర్చించిన తర్వాత మళ్ళీ పార్టీకి రావడం అయితే ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. కానీ ఏ తేదీన జాయిన్ అవుతారు, భారీ ఎత్తున కార్యకర్తల సమక్షంలో జాయిన్ కావాల్సి ఉండగా ఆ తేదీని మాత్రం ఇవాళ నిర్ణయం రాబోతుంది. సంజన. ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో భేటీ కానున్నారు. అయితే కేటీఆర్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు.